నమస్కారం. ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం కుంభరాశి ఫలాలు 2025 సెప్టెంబర్ 7 ఆదివారం నుంచి సెప్టెంబర్ 10 బుధవారం వరకు వివరంగా విశ్లేషించబోతున్నాం. ఈ వీడియోలో మనం కుంభరాశి వారిపై గ్రహాల ప్రభావాలు, చంద్రగ్రహణం వల్ల వచ్చే ప్రభావాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, విద్యార్థుల సమస్యలు, ప్రేమలో సమస్యలు మరియు శివుడు మరియు ఆయన మంత్రం ద్వారా పొందగల ఆశీస్సులు గురించి తెలుసుకుంటాం. ప్రత్యేకంగా చెప్పాలంటే 2025లో వచ్చే చంద్రగ్రహణం కుంభరాశి వారిపై మానసిక, భావోద్వేగ మరియు కుటుంబ సంబంధిత ప్రభావాలను చూపిస్తుంది. ఆ ప్రభావాలను తగ్గించడానికి ప్రత్యేక పద్ధతులు, శివపూజ మరియు జపం ద్వారా మనం సానుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి చివరి వరకు వీడియో చూసి మీకు కావలసిన సమస్య పరిష్కార మార్గాలు పొందండి. కుంభరాశి వారికి పాలక గ్రహం శని. శనిగ్రహం మన జీవితంలో క్రమం, పట్టుదల, బాధ్యత, న్యాయం, ఆత్మవిశ్లేషణ మరియు కష్టాల ద్వారా విజయం సాధించే శక్తిని సూచిస్తుంది. శని ప్రభావం కుంభరాశి వారిని సాధారణంగా ఆలోచనాత్మకంగా, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో నింపుతుంది. వారు ఒక విషయాన్ని మొదలుపెట్టిన తర్వాత దానిని పూర్తి చేయడానికి పట్టుదలతో ఉంటారు. ఈ విధంగా వారు జీవితంలో నిశ్చితమైన విజయాలను సాధిస్తారు. శనిగ్రహం క్రమశిక్షణను, జీవన విధానం పట్ల శ్రద్ధను, వాస్తవికతను మరియు బాధ్యతాగారాన్ని తెలియజేస్తుంది. ఇది కుంభరాశి వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన లక్షణంగా ఉంటుంది. శని ప్రభావం కుంభరాశి వారిలో సహనం, సాహసాలు, వృత్తి పట్ల నిబద్ధత మరియు ఆర్థిక పరిమితుల మధ్య సమతుల్యతను సృష్టిస్తుంది. ఈ ప్రభావం వారి జీవితంలోని ప్రతి రంగంలో కనిపిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ప్రేమ సంబంధాలు, విద్య, ఆధ్యాత్మికత, ప్రతి ఒక్క రంగంలో వారు శని ద్వారా దారితీసే నిర్దిష్ట క్రమాన్ని అనుసరిస్తారు. శని వల్ల వచ్చే ప్రతి కష్టం, ప్రతి ఆలస్యం, ప్రతి ఇబ్బంది వారి జీవితంలో ఒక పాఠం, ఒక అర్థం మరియు చివరికి విజయానికి దారితీసే అవకాశంగా మారుతుంది. కుంభరాశి వారిలో శని ప్రభావం వల్ల వారు ఎక్కువగా న్యాయపరులు, నైతికత పట్ల సున్నితులు మరియు సమాజంలో మార్గదర్శకులుగా ఉంటారు. వారు సత్యాన్ని, ధర్మాన్ని మరియు న్యాయాన్ని ముఖ్యంగా భావిస్తారు మరియు జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా ఆలోచనాత్మకంగా, సమర్థవంతంగా పరిష్కరిస్తారు. శనివారు కేవలం శక్తివంతమైన గ్రహమే మాత్రమే కాదు, జీవితానికి పాఠాలను, జాగ్రత్తలను మరియు విజయానికి దారులను చూపే గురువుగా కూడా ఉంటాడు. మనం జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య, ప్రతి సవాలు శని ప్రభావం కింద ఉండే సందర్భాల్లో మనం మరింత సమర్థవంతంగా, పట్టుదలతో ముందుకు సాగడానికి సహాయం చేస్తుంది. కుంభరాశివారు శని ప్రభావాన్ని సానుకూలంగా అనుసరిస్తే వారు చిన్న చిన్న అడ్డంకులను కూడా అవకాశాలుగా మార్చి సుస్థిరమైన, స్థిరమైన విజయాలను సాధిస్తారు. శని వల్ల కుంభరాశి వారిలో వచ్చిన ఆత్మవిశ్లేషణ, ఆలోచన, సహనం, పట్టుదల ప్రతి రంగంలో విజయం సాధించే సామర్థ్యాన్ని పెంచుతుంది. కుంభరాశి వారిలో శని ప్రభావం కేవలం వృత్తిపరమైన విభాగంలో కాక వ్యక్తిగత జీవితంలో కూడా ప్రతిఫలిస్తుంది. వారు కుటుంబ సభ్యులతో సహనం చూపించడానికి, సంబంధాలను బలపరచడానికి మరియు సానుకూలంగా సమస్యలను ఎదుర్కోవడానికి శని వల్ల ప్రేరణ పొందుతారు. శని వారిని ఆలోచనాత్మకంగా, వివేకంగా, క్రమపద్ధతిగా మరియు పట్టుదలతో ముందుకు సాగేలా చేస్తుంది. ఇది కుంభరాశి వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన లక్షణం. కుంభరాశి వారిలో శని ప్రభావం వల్ల ఆధ్యాత్మికత, ధ్యానం మరియు దేవతల పట్ల భక్తి కూడా పెరుగుతుంది. వారు జీవితంలోని కష్టాలను దృఢత్వంతో ఎదుర్కోవడం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సాధన, యోగా, ధ్యానం ద్వారా మానసిక శాంతి మరియు సత్తాను పొందగలుగుతారు. శని ద్వారా వచ్చే ఈ ప్రేరణలు, క్రమశిక్షణ మరియు పట్టుదల వారి జీవితాన్ని ఒక స్థిరమైన, సఫలమైన దారిలో నడిపిస్తాయి. చివరిగా చెప్పాలంటే శని కుంభరాశి వ్యక్తిత్వానికి కేవలం పాలక గ్రహమే మాత్రమే కాదు, జీవిత పాఠాల గురువు, సమస్యల పరిష్కార మార్గదర్శి, విజయానికి దారి చూపే శక్తివంతమైన శక్తి. కుంభరాశి వారు శని ప్రభావాన్ని సానుకూలంగా స్వీకరిస్తే ప్రతి కష్టం, ప్రతి ఆలస్యం, ప్రతి సమస్య ఒక నూతన అవకాశంగా, ఒక సాధనంగా, ఒక విజయపథంగా మారుతుంది.
గతంలో కుంభరాశివారిపై గ్రహాలు చూపించిన ప్రభావాలు వారి వ్యక్తిత్వం, ఆలోచన, భావోద్వేగం మరియు జీవితంలోని ప్రతి రంగంలో స్పష్టంగా కనిపించాయి. ప్రత్యేకంగా శని, రాహు, కేతు వంటి గ్రహాలు గతంలో కుంభరాశివారిని సవాళ్లను ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాయి. శని ప్రభావం వలన గతంలో వారి జీవితంలో కొన్ని ఆలస్యాలు, కష్టాలు, వృత్తిపరమైన సమస్యలు, ఆర్థిక పరిమితులు ఎదురయ్యాయి. ఈ కష్టాలు కొన్నిసార్లు వ్యక్తిత్వాన్ని బలపర్చాయి, కొన్నిసార్లు భావోద్వేగాల్లో ఒత్తిడి, ఆందోళనలను కలిగించాయి. శనిగ్రహం వారు సృష్టించిన పరిస్థితులు, అనుభవాలు ప్రతి ఒక్క కుంభరాశి వ్యక్తికి ఒక పాఠంగా మారాయి. ఆ పాఠాలను అవగాహన చేసి సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారు మరింత బలమైన, పట్టుదలగల వ్యక్తులుగా మారారు. రాహుగ్రహం కూడా గతంలో కుంభరాశి వారిపై ప్రత్యేక ప్రభావం చూపింది. రాహు అనూహ్య మార్పులు, ఆశించినది కంటే వేరే ఫలితాలు, అనిశ్చిత పరిస్థితులు తీసుకువచ్చింది. ఈ ప్రభావం వారి వృత్తి, ప్రేమ, కుటుంబం, స్నేహాలు మరియు వ్యక్తిగత అభివృద్ధిలో కొన్ని సవాళ్లను సృష్టించింది. కొన్నిసార్లు రాహు వల్ల అనుకోని సమస్యలు, అపార్థాలు మరియు అస్థిరత పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఈ అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొనే విధానం వారి సహనం, ఆత్మవిశ్లేషణ మరియు సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంచింది. కాబట్టి రాహు ప్రభావం కొన్నిసార్లు ఇబ్బంది కలిగించినా చివరికి అది వారిని బలవంతంగా, చైతన్యవంతంగా మార్చింది. కేతుగ్రహం గతంలో కుంభరాశి వారిలో ఆలోచన, మనసు మరియు ఆధ్యాత్మికతను ప్రభావితం చేసింది. కేతు ప్రభావం వలన కొన్నిసార్లు మానసిక అస్థిరత, ఆత్మనిర్ధారణలో అంతరాయం, అనిశ్చిత భావాలు ఎదురయ్యాయి. ఈ సమయంలో వారు వారి జీవితంలో అసలు ప్రాధాన్యతలు, లక్ష్యాలు మరియు విలువలను అర్థం చేసుకోవడానికి, ఆత్మనిర్ధారణ చేయడానికి అవసరమైన అవకాశాలను పొందారు. కేతు కారణంగా వచ్చిన ఆలోచన, భావోద్వేగ పరిమితులు వారు అంతర్గతంగా బలవంతమైన మార్పులు తీసుకోవడానికి దారితీశాయి. గతంలో గ్రహాల ప్రభావం వల్ల కుంభరాశివారిలో వ్యక్తిగత మరియు వృత్తిపరమైన మార్పులు స్పష్టంగా కనిపించాయి. కొన్నిసార్లు వృత్తిపరమైన అభ్యున్నతికి గట్టి కృషి అవసరమైంది. ఆర్థికంగా కొంత స్తబ్దతను అనుభవించాల్సి వచ్చింది. కుటుంబంలో కొన్ని అనిశ్చిత సంఘటనలు ఎదురయ్యాయి. కానీ ప్రతి సవాలు, ప్రతి ఇబ్బంది వారి జీవితంలో ఒక పాఠంగా, ఒక అనుభవంగా మారింది. గత అనుభవాలు కుంభరాశి వారిలో శక్తి, పట్టుదల, సహనం, ఆత్మవిశ్లేషణ, సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం వంటి లక్షణాలను పెంచాయి. వారు గతంలో ఎదుర్కొన్న సమస్యలు వారిని జాగ్రత్తగల, ఆలోచనాత్మక, నిర్దిష్టంగా ముందుకు నడిచే వ్యక్తులుగా తీర్చిదిద్దాయి. శని, రాహు, కేతు వంటి గ్రహాలు వ్యక్తికి సవాళ్లను ఇస్తాయి. కాని ఆ సవాళ్లను దృఢత్వంతో, సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా వ్యక్తి మరింత బలవంతంగా విజయం సాధించే సామర్థ్యాన్ని పొందుతుంది. కుంభరాశివారిలో ఈ గ్రహాల ప్రభావం వల్ల ఏర్పడిన అనుభవాలు, గతంలో వచ్చిన సమస్యలు మరియు ఆ అనుభవాల నుండి వచ్చిన పాఠాలు వారి జీవితంలో ముఖ్యమైన మార్గదర్శకంగా మారాయి. గత అనుభవాల నుండి సేకరించిన జ్ఞానం, ఆత్మవిశ్లేషణ, సమస్య పరిష్కార సామర్థ్యం కుంభరాశి వ్యక్తిత్వాన్ని ఒక ప్రత్యేక స్థాయికి తీసుకువెళ్ళాయి. వారు ప్రతి కొత్త పరిస్థితిని, ప్రతి సవాళ్లను గత అనుభవాల ఆధారంగా మరింత జాగ్రత్తగా, ధైర్యంగా, సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ విధంగా గతంలో గ్రహాల ప్రభావం వారు ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు, ఆర్థిక పరిమితులు, వృత్తిపరమైన సమస్యలు, కుటుంబ సంబంధ సమస్యలు, వ్యక్తిగత మరియు ఆధ్యాత్మిక సమస్యలను పరిష్కరించడానికి ఒక శక్తివంతమైన పాఠంగా మారింది. చివరగా చెప్పాలంటే గత అనుభవాల వల్ల కుంభరాశివారిలో వ్యక్తిత్వానికి, ఆలోచనకు, ఆత్మవిశ్లేషణకు, సమస్య పరిష్కారానికి ఒక స్థిరమైన బలాన్నిచ్చింది. ఈ అనుభవాల ద్వారా వారు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను జాగ్రత్తగా, ధైర్యంగా, పట్టుదలతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి గతం అనేది వారికి ఒక మార్గదర్శకం, ఒక ఉపదేశకం మరియు ప్రతి సమస్యను అవకాశంగా మార్చే శక్తిగా ఉంటుంది. 2025 సెప్టెంబర్ 7 నుండి 10 వరకు కుంభరాశివారిపై ప్రస్తుత గ్రహస్థితులు ప్రత్యేకమైన ప్రభావాలను చూపించనున్నాయి. ప్రత్యేకంగా సెప్టెంబర్ 7న వచ్చి సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశివారిపై ప్రత్యేక ప్రభావాలను చూపిస్తుంది. ఈ చంద్రగ్రహణం కాబట్టి వారు భావోద్వేగాల్లో కొంత అస్థిరత, ఆత్మవిశ్లేషణలో కొంత సంకోచం, కుటుంబ సంబంధాల్లో చిన్న చిన్న అడ్డంకులను అనుభవించవచ్చు. గ్రహణం వల్ల వచ్చే ప్రభావాలు వ్యక్తిగత జీవితంలో, వృత్తి, ఆర్థిక పరిస్థితుల్లో, ప్రేమ సంబంధాలలో, స్నేహ సంబంధాల్లో ప్రతిఫలిస్తాయి. అయితే ఈ ప్రభావాలు పూర్తిగా ప్రతికూలంగా ఉండవు. ఎందుకంటే
ఇది ఒక ఆధ్యాత్మిక శక్తిగా కూడా పనిచేస్తుంది. గ్రహణ సమయంలో కుంభరాశివారు తీసుకునే జాగ్రత్తలు, ప్రార్థనలు, పూజలు మరియు శివజపం ద్వారా సానుకూల పరిహారాలు పొందవచ్చు. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని, రాహు, కేతు వంటి ప్రధాన గ్రహాలు కుంభరాశిపై సెప్టెంబర్ 7 నుండి 10 వరకు ప్రభావం చూపుతాయి. సూర్యుడు వృత్తి, శక్తి, ధైర్యం, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతాడు. ఈ సమయంలో సూర్యుడి స్థితి కుంభరాశివారిలో వృత్తిపరమైన అవకాశాలను మరియు కొత్త నిర్ణయాలను తీసుకునే శక్తిని పెంచుతుంది. అయితే గ్రహణం కారణంగా కొన్ని నిర్ణయాల్లో ఆలస్యం, అనిశ్చిత పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆలోచనతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. చంద్రుడు వారి భావోద్వేగాలను, కుటుంబ, ప్రేమ సంబంధాలను ప్రభావితం చేస్తాడు. సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల వారి మానసిక స్థితి కొంత సున్నితంగా ఉంటుంది. అందువల్ల చిన్న విషయాలు కూడా పెద్దగా ప్రభావం చూపవచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే, కానీ ఎమోషనల్గా వారు కొంత ఒత్తిడిని అనుభవిస్తారు. ఈ సమయంలో ధ్యానం, శివజపం, ఆధ్యాత్మిక ప్రాక్టీసులు, సహనం, కుటుంబంతో ఓపెన్ కమ్యూనికేషన్ వంటి మార్గాలు సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. బుధుడు విద్య, కమ్యూనికేషన్, వ్యాపార మరియు ఉద్యోగ సంబంధిత అంశాల్లో సానుకూల ప్రభావాన్ని చూపిస్తాడు. ఈ సమయంలో ఉద్యోగంలో మరియు వ్యాపారంలో కొత్త అవకాశాలు ఎదుర్కొనగలవు, కానీ గ్రహణం కారణంగా కొంత ఆలస్యం లేదా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త, పరిశీలన మరియు నిష్కర్ష అవసరం. గురుగ్రహం ఆధ్యాత్మిక, విద్య, అదనపు అవకాశాలకు అనుకూలంగా ఉంది. గ్రహణ సమయంలో గురు ప్రభావం కుంభరాశివారిలో ఆధ్యాత్మిక ఆవేశం, ఆత్మవిశ్లేషణ, సత్యం మరియు ధర్మం పట్ల దృష్టిని పెంచుతుంది. ఇది వారు జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ఎక్కువ జాగ్రత్తతో, నిజాయితీతో మరియు భక్తితో ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. శుక్రుడు ప్రేమ, కుటుంబ సౌభాగ్యం, ఆత్మీయ సంబంధాలపై ప్రభావితం చేస్తాడు. ఈ సమయంలో ప్రత్యేకంగా చేర్పుని, ప్రేమ సంబంధాలను మరియు స్నేహ సంబంధాలను బలపరిచే అవకాశం ఉంది. గ్రహణ ప్రభావం వలన కొంత సమస్యలు, మిస్అండర్స్టాండింగ్లు రావచ్చు, కానీ శివపూజ, శివజపం, శుక్రుడు అనుగ్రహం ద్వారా వీటిని సానుకూలంగా పరిష్కరించవచ్చు. శని క్రమశిక్షణ, పట్టుదల, ఆర్థిక మరియు వృత్తి విజయానికి ప్రేరణ ఇస్తాడు. ఈ సమయంలో శని ప్రభావం వలన కుంభరాశివారిలో పట్టుదల, సమర్థవంతమైన నిర్ణయాలు, కష్టాలను ఎదుర్కోవడం ద్వారా విజయాన్ని పొందే సామర్థ్యం పెరుగుతుంది. గ్రహణ ప్రభావం కొంత ఆందోళన కలిగించినా శని వల్ల ఆ సమస్యలను ఎదుర్కోవడానికి వాకు తగిన శక్తి, సమర్థత లభిస్తుంది. రాహు మరియు కేతువు అనిశ్చిత, అనూహ్య పరిస్థితులను తీసుకువస్తాయి. ఈ సమయంలో రాహు కుంభరాశివారిని కొత్త మార్గాలపై ఆలోచించడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి ప్రేరేపిస్తుంది. కేతువు వారి ఆత్మవిశ్లేషణను, ఆధ్యాత్మిక దృష్టిని పెంచుతుంది. గ్రహణ ప్రభావం వలన కొంత అస్థిరత, అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా రాహుకేతు సమన్వయం వారి జీవితంలో సానుకూల మార్పులకు దారిచూపుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు ఉన్నాయి. శివలింగానికి గృహలో లేదా ఆలయంలో పూజ చేయడం, ప్రతిరోజూ ఓం నమః శివాయ మంత్రం జపం, బుధవారం లేదా గురువారం ప్రత్యేక పూజలు, ధ్యానం, దానం మరియు పద్ధతిగా క్రమం పాటించడం భవిష్యత్తులో వచ్చే సవాళ్లను తట్టుకునే శక్తిని పెంచుతుంది. గ్రహణ సమయంలో శివుని పూజ చేయడం వల్ల మానసిక శాంతి, సమస్యల నుంచి ఉపశమనం, కుటుంబ సౌహార్ద్యం, ఆర్థిక స్థిరత్వం మరియు వృత్తిపరమైన విజయం పొందవచ్చు. ఈ విధంగా సెప్టెంబర్ 7-10 మధ్య ప్రస్తుత గ్రహస్థితులు, ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశివారిపై సవాళ్లు, ఆలోచనాత్మక సమస్యలు, కుటుంబ, ప్రేమ, ఆర్థిక, వృత్తి అంశాల ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే జాగ్రత్త, పట్టుదల, ధ్యానం, శివజపం మరియు ఆధ్యాత్మిక ఆచారాల ద్వారా వీటిని సానుకూలంగా మార్చవచ్చు. ఈ సమయాన్ని క్రమశిక్షణ, ఆత్మవిశ్లేషణ మరియు జాగ్రత్తతో ఉపయోగించడం కుంభరాశివారికి భవిష్యత్తులో విజయాన్ని, శాంతిని మరియు సౌభాగ్యాన్ని అందిస్తుంది. కుంభరాశివారిలో కుటుంబ సమస్యలు గతంలో మరియు ప్రస్తుత సమయంలో ప్రత్యేకంగా ప్రతిఫలిస్తాయి. కుటుంబంలో పెద్దలతో, పిల్లలతో, స్నేహితులతో, ఆత్మీయులతో కొన్ని అసమాన్యతలు, చిన్న గొడవలు, సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా సెప్టెంబర్ 7 నుండి 10 వరకు చంద్రగ్రహణం మరియు ఇతర గ్రహాల ప్రభావం వల్ల
కుటుంబంలో కొన్ని గందరగోళ పరిస్థితులు, భావోద్వేగ అస్థిరత, అపార్థాలు చోటు చేసుకోవచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఓపెన్ కమ్యూనికేషన్, సహనం, పరస్పర మన్నింపు మరియు సానుకూల భావాల ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. సమస్యలను పరస్పరంగా చర్చించడం, ఒకరిపై ఒకరు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడం, దృష్టిని పరిష్కార మార్గాలపై ముంచేయడం ద్వారా కుటుంబ సమస్యలు తక్కువగా, సమర్థవంతంగా పరిష్కరించబడతాయి. కుంభరాశివారు శివపూజ, ధ్యానం మరియు గ్రహ పరిమితులను దృష్టిలో పెట్టుకుని వారంలో కొన్ని రోజులలో ప్రత్యేక పూజలు, దానం మరియు ఆధ్యాత్మిక చింతన ద్వారా కుటుంబంలో శాంతి, సౌహార్దం మరియు సానుకూల వాతావరణాన్ని సృష్టించగలరు. ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో ముఖ్యంగా ఉండవచ్చు. గతంలో ఎదుర్కొన్న శారీరక సమస్యలు, ముఖ్యంగా నాడీ సంబంధిత, హృద్రోగ, కీళ్లు, పేగు, తలనొప్పి వంటి సమస్యలు సెప్టెంబర్ 7 నుండి 10 మధ్య మరింత జాగ్రత్త అవసరమయ్యే అవకాశముంది. ఎమోషనల్ అస్థిరత, వృత్తిపరమైన ఒత్తిడి, కుటుంబ సమస్యల ప్రభావం ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చు. కాబట్టి కుంభరాశివారు ప్రతిరోజు వ్యాయామం, యోగా, ధ్యానం, సరైన ఆహారం, సంతులిత జీవనశైలి మరియు అవసరమైతే వైద్య సలహా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. శివపూజ, శివజపం మరియు గ్రహ పరిహారాలు కూడా మానసిక శాంతి, ఒత్తిడి తగ్గింపు, శారీరక శక్తిని పెంపొందించడానికి సానుకూలం. శనివారం లేదా గురువారం ప్రత్యేకంగా శివుని పూజ చేసి వారి ఆరోగ్యాన్ని రక్షించడంలో, శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. వృత్తి మరియు వ్యాపార సమస్యలు ఈ సమయంలో కుంభరాశి వారిలో కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమవడం, ఉద్యోగంలో ప్రతిభాపరమైన సమస్యలు, కొత్త వ్యాపార అవకాశాలను ఎంచుకోవడంలో సవాళ్లు, పెట్టుబడుల లోపం, మార్కెట్ పరిస్థితులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. కానీ ప్రతి సమస్యను ధైర్యం, పట్టుదల మరియు జాగ్రత్తతో ఎదుర్కొంటే అవి పెద్ద అవకాశాలుగా మారతాయి. కుంభరాశి వారిలో శని, బుధుడు, రాహుకేతు ప్రభావం వృత్తి మరియు వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కోవడానికి మద్దతు ఇస్తుంది. వారు కొత్త వ్యూహాలు, సమర్థవంతమైన నిర్ణయాలు, నెట్వర్కింగ్ ద్వారా సమస్యలలో పరిష్కరించగలరు. శివపూజ, శివజపం, ధ్యానం, ఆధ్యాత్మిక ఆచారాలు మరియు సరైన వ్యూహాత్మక ప్రణాళికలు వీటిని సులభతరం చేస్తాయి. కాబట్టి వృత్తి సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యంతో, పట్టుదలతో మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంతో ముందుకు సాగడం అత్యంత అవసరం. కుంభరాశి వారిలో ఆర్థిక పరిస్థితులు, డబ్బు సంబంధ సమస్యలు ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభావం చూపవచ్చు. సెప్టెంబర్ 7 నుండి 10 మధ్య గ్రహస్థితులు, ముఖ్యంగా శని, రాహు, కేతు మరియు చంద్రగ్రహణం ప్రభావం వల్ల కొన్ని పెట్టుబడులు ఆలస్యమవ్వడం, ఖర్చులు ఎక్కువగా రావడం, ఆర్థిక పరిమితులు లేదా అప్పుల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కుంభరాశివారు ఆర్థిక నిర్ణయాలను చాలా జాగ్రత్తగా, క్రమబద్ధంగా తీసుకోవాలి. అవసరమైతే ఖర్చులను తగ్గించడం, పెట్టుబడులు బాగానే పరిశీలించడం, నష్టాల నుండి దూరంగా ఉండడం మరియు చిన్న మొత్తాలతో ఆర్థిక ప్రణాళికలు చేయడం అత్యంత అవసరం. గ్రహ పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించడానికి శివపూజ, శివజపం మరియు ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు ఆర్థిక స్థిరత్వం, సంపద మరియు సానుకూల ఆర్థిక పరిణామాలను తీసుకువస్తాయి. ప్రతిరోజూ ధ్యానం, శివుని భక్తి మరియు పద్ధతిగా దానం చేయడం కూడా ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో, శాంతి మరియు నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. విద్యార్థుల సందర్భంలో సెప్టెంబర్ 7 నుండి 10 మధ్య కుంభరాశివారు చదువు, పరీక్షలు, ప్రాజెక్టులు మరియు కాంపిటిటివ్ పరీక్షల్లో కొంత సమస్యలను ఎదుర్కోవచ్చు. గ్రహణం, రాహుకేతు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, ఫోకస్ లోపం, సబ్జెక్టులలో అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. అయితే వారు ప్రతిరోజూ పద్ధతిగా అధ్యయనం, సమయ నియంత్రణ మరియు శ్రద్ధాకేంద్రిత అభ్యాసం ద్వారా సమస్యలను అధిగమించగలరు. బుధగ్రహం విద్యార్థులలో విజ్ఞానం, శ్రద్ధ మరియు కొత్త ఆలోచనలకు ప్రేరణ ఇస్తుంది కాబట్టి సరైన మార్గదర్శకత్వం, గైడెన్స్ మరియు శివపూజ ద్వారా వారు మానసికంగా ధైర్యవంతులు, ప్రశాంతంగా, ఫోకస్తో చదువును కొనసాగించగలరు. అలాగే గురుగ్రహ ప్రభావం వారికి ఆధ్యాత్మిక దృష్టి, ధైర్యం మరియు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి సహాయపడుతుంది. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల విషయాల్లో కూడా ఈ సమయంలో కుంభరాశివారు కొంత ఒత్తిడిని, మిస్అండర్స్టాండింగ్లను ఎదుర్కోవచ్చు. కుటుంబ ఆమోదం, వ్యక్తిగత భావాలు, ప్రేమ సంబంధాల్లో భిన్నాభిప్రాయాలు, అస్థిర భావోద్వేగాలు కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. అయితే సహనం, ఓపెన్ కమ్యూనికేషన్, భక్తి మరియు శివుని పూజ ద్వారా
ఈ సమస్యలను సానుకూలంగా పరిష్కరించవచ్చు. శుక్రగ్రహం ప్రేమ, సంబంధాల మరియు సౌభాగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి వారి అనుగ్రహం కోసం శివజపం, బుధవారం లేదా శుక్రవారం పూజలు చేయడం మరియు భక్తితో సమస్యలను ఎదుర్కోవడం అత్యంత అవసరం. ఈ పద్ధతులు ప్రేమ సంబంధాల్లో అనిశ్చిత పరిస్థితులను తగ్గించి సహనం, ప్రేమ మరియు సానుకూల పరస్పర అనుబంధాన్ని పెంచుతాయి. కాబట్టి సెప్టెంబర్ 7 నుండి 10 మధ్య కుంభరాశివారిలో ఆర్థిక, విద్య, ప్రేమ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ జాగ్రత్త, పట్టుదల, శివభక్తి మరియు ఆధ్యాత్మిక పద్ధతులు అవి సానుకూలంగా పరిష్కరించడానికి మార్గం చూపిస్తాయి. ప్రతిరోజు శివజపం, ధ్యానం, కుటుంబంతో సానుకూల కమ్యూనికేషన్, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త, విద్యార్థులలో క్రమపద్ధతిగా అధ్యయనం, ప్రేమలో ఓపెన్ హృదయం మరియు ధైర్యం కలిగించడం వంటి చర్యలు సమస్యలను అధిగమించడానికి, జీవితంలో శాంతి, విజయాలు మరియు సౌభాగ్యాన్ని అందించగలవు. ప్రతి సమస్యను ఒక అవకాశంగా, ప్రతి సవాలును ఒక పాఠంగా భావించడం ద్వారా కుంభరాశివారు ఈ రోజుల్లో తమ జీవితంలో సానుకూల మార్పులు, ఆత్మవిశ్లేషణ మరియు విజయాన్ని సాధించగలరని నేను నమ్ముతున్నాను. కుంభరాశివారికి జీవితంలో భగవంతునైన శివుడు ఒక ప్రత్యేక స్థానం కలిగిస్తారు. శివుని భక్తి కుంభరాశి వ్యక్తిత్వంలో ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్లేషణ మరియు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి మార్గదర్శకంగా మారుతుంది. శివుని ఆశీస్సులు కేవలం భౌతిక సమస్యలను మాత్రమే కాదు, మానసిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ సమస్యలను కూడా తగ్గించగల శక్తి కలిగి ఉంటాయి. కుంభరాశివారిలోని ఆత్మవిశ్లేషణ, ఆలోచనాత్మకత మరియు సానుకూల మార్గంలో ముందుకు సాగే లక్షణాలను శివుని భక్తి మరింతగా బలపరుస్తుంది. వారు తమ జీవితంలోని ప్రతి రంగంలో ఎదుర్కొనే సమస్యలను శివుని ఆశీస్సుల ద్వారా అధిగమించగలరు. శివుడు కుంభరాశివారిలో ధైర్యం, పట్టుదల మరియు సమర్థతను పెంపొందిస్తాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, సవాలు, కష్టాన్ని అధిగమించడానికి శివుని పూజ, ధ్యానం మరియు జపం కీలకం. శివుని అనుగ్రహం వల్ల ఆర్థిక పరిమితులు, వృత్తి సమస్యలు, కుటుంబ లోపాలు, ఆరోగ్య సమస్యలు, విద్యా సంబంధ సమస్యలు, ప్రేమ మరియు స్నేహ సంబంధ సమస్యలు సులభంగా పరిష్కరించబడతాయి. శివుని ఆశీస్సులు కుంభరాశివారిలో మానసిక శాంతి, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, సానుకూల ఆలోచన మరియు భవిష్యత్తులో విజయం సాధించడానికి ప్రేరణ ఇస్తాయి. ప్రత్యేకంగా సెప్టెంబర్ 7న వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో శివుని పూజ, ధ్యానం మరియు మహామృత్యుంజయ మంత్రం జపం కుంభరాశివారిలో భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక సమస్యలను తగ్గించడానికి అత్యంత ముఖ్యమైన మార్గం. గ్రహాల ప్రతికూల ప్రభావాల కారణంగా వచ్చే ఒత్తిడి, ఆందోళన మరియు అనిశ్చిత పరిస్థితులను వారు శివభక్తి ద్వారా అధిగమించవచ్చు. శివుని ఆశీస్సులు కుంభరాశివారికి భవిష్యత్తులో విజయాన్ని, ఆర్థిక, కుటుంబ, విద్య, ప్రేమ సంబంధాలలో శాంతిని మరియు సౌభాగ్యాన్ని అందిస్తాయి. కాబట్టి కుంభరాశివారు ప్రతిరోజూ శివుని పూజ, ధ్యానం మరియు మహామృత్యుంజయనంత్రం జపం ద్వారా సమస్యలను అధిగమించి విజయవంతమైన, శాంతిపూర్ణమైన మరియు సఫలమైన జీవితాన్ని గడపగలరు. చివరిగా చెప్పాలంటే కుంభరాశి వ్యక్తుల జీవితంలో శివుడు కేవలం భగవంతుడు మాత్రమే కాదు, జీవితంలోని ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించే, ఆత్మవిశ్లేషణను బలపరిచే మరియు విజయం సాధించే మార్గదర్శిగా. శివుని భక్తి మరియు మహామృత్యుంజయ మంత్రం జపం ద్వారా వారు ప్రతి కష్టాన్ని అధిగమించి శాంతి, సౌభాగ్యం, ఆర్థిక, కుటుంబ, విద్య మరియు ప్రేమ సంబంధాలలో సఫలత పొందగలరు. ఈ విధంగా శివుని భక్తి కుంభరాశివారిలో జీవితంలోని అన్ని రంగాలలో సానుకూల మార్పులను, భవిష్యత్తులో విజయాన్ని మరియు ఆధ్యాత్మిక శాంతిని తీసుకువస్తుంది.